హలో గైస్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో కొత్త మూవీ ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే ట్రైలర్ ఏంటంటే డ్యూడ్. ఇందులో హీరో ఎవరంటే ప్రదీప్ రంగనాథన్ గారు. కరెంట్ యూత్లో ఉన్న మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్లో ఈయన కూడా ఒకరు. ఈయన హీరో అండ్ హీరోయిన్గా వచ్చేసి మమితా బైజు గారు. మీరు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదన్నా ఓపెన్ చేయండి, షీ ఈస్ ద టాప్ ట్రెండింగ్ హీరోయిన్ ఫర్ నౌ. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో అండ్ ప్రొడక్షన్ హౌస్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా మరి. సో ఆ ప్రొడక్షన్ హౌస్ ఏంటంటే పుష్ప 2 ఇలాంటి ఇండస్ట్రీ హిట్స్ అనాలో, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హిట్స్ అనాలో తెలియదు కానీ అంత పెద్ద సినిమాలు తీసిన మైత్రి మూవీ మేకర్స్. మరి వీళ్ళ సీక్రెట్ ఏంటో కొంచెం వేరే ప్రొడ్యూసర్స్ కూడా చెప్తే వాళ్ళు కూడా పెద్ద సినిమాలు తీస్తారు, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇలా టచ్ చేస్తే అది గోల్డ్ అయిపోతుంది. మరి ఆ సీక్రెట్ ఏంటో వాళ్ళే రివీల్ చేయాలి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు. అండ్ వీళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఈ కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ఈ సినిమాకి మార్కెట్లో చాలా హైప్ ఉంది. ఈ సినిమా వచ్చేసి అక్టోబర్ 17th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 17th ఈజ్ నాట్ ఏ ఈజీ డేట్. ఎందుకంటే అక్టోబర్ 17th కన్నా ముందు అక్టోబర్ 16th మిత్రమండలి వస్తుంది, దాని తర్వాత డ్యూడ్ వస్తుంది, దాని తర్వాత కే ర్యాంప్ వస్తుంది, దాని తర్వాత తెలుసు కదా వస్తుంది. సో ఇంత తెలుగు సినిమాల మధ్యలో ఒక తమిళ సినిమా వస్తుంది అండ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై తెలుగు ప్రొడక్షన్ హౌస్. సో కాంపిటీషన్ చాలా గట్టిగా ఉంటుంది, కాంట్రవర్సీస్ కూడా ఇంకా గట్టిగా ఉంటాయి థియేటర్స్ విషయంలో. మరి ఐఆమ్ ఎక్స్పెక్టింగ్, మీరేమనుకుంటున్నారు కింద కమెంట్స్లో చెప్పండి. సో ఇంత ఫైట్ మధ్యలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది దివాళీ గిఫ్ట్గా. మూవీ టీం వాళ్ళు వాళ్ళ ట్రైలర్ని యూట్యూబ్లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేశాక నేను చూశాను, తెలుగులో రిలీజ్ చేశారు, తమిళ్లో రిలీజ్ చేశారు. నేను రెండిట్లో 2 సార్లు చూశాను. ఎందుకంటే తమిళ్లో కొన్ని పాటలు తెలుగులో వింటే నాకు ఎందుకు ఎక్కలేదు. సో ఒకసారి వెళ్ళి తమిళ్లో కూడా చూసేసి ఆ వైబ్ సెట్ చేసుకుని, ట్రైలర్ వైబ్ సెట్ చేసుకుని మీకు రివ్యూ చెప్పడానికి వచ్చేసాను. రివ్యూ చెప్పే ముందు ఒక చిన్న నోట్ ఏంటంటే, మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చుంటే అర్జెంటుగా వెళ్ళి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి వచ్చేయండి. ట్రైలర్ గురించి తీరిగ్గా మొత్తం మాట్లాడుతున్నాం. కొట్టేశారు కదా, ఇప్పుడు ట్రైలర్ గురించి చెప్తా వినండి. ట్రైలర్ చూశాక ఏమనిపించిందంటే చాలా బాగుంది. ట్రైలర్ కట్ చేసిన విధానం కానీ, ట్రైలర్లో ఒక ఫ్లో ఉంది, సినిమా ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుందో ఒక ఫ్లో ఉంది, అందుకని బాగుంది అన్నాను. ఊరికే ఏడేదో బాగుందంటే బాగుంది అని చెప్పట్లేదు, నీట్గా ఉంది. స్టార్టింగ్ లవ్ స్టోరీతో ట్రైలర్ కట్ స్టార్ట్ అవుతుంది, మధ్యలో ఆ లవ్ స్టోరీకి ఒక బ్రేక్ వస్తుంది, దాని తర్వాత హీరో ఇంకో హీరోయిన్ని పెళ్లి చేసుకుంటారని సీన్ చూపిస్తారు. లాస్ట్లో మమితా బైజు గారు ఒక క్వశ్చన్ అడిగి ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తారు. సో ఈ ఎక్సైట్మెంట్ మధ్యలో అసలు సినిమా స్టోరీ ఏంటి, అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో అనే ఎంగేజ్మెంట్ బిల్డ్ అయ్యి నాకు ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి సినిమా మీద. అందుకని ట్రైలర్ బాగుంది అన్న. సో ట్రైలర్లో చూసినంతసేపు మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సాయా భయంకర్ గారు, ఈయన ఏ సాంగ్ రిలీజ్ చేసినా అది వైరల్ అయిపోతుంది. మరి దానికి రీజన్ ఏంటో నాకు తెలియదు. అంటే ఇలా పాట పెడుతున్నాడో అది అలా వైరల్ అయిపోతుంది. సో మ్యూజిక్ ఈజ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద మూవీ. సో మ్యూజిక్ గురించి ఇంకా ఆల్రెడీ హిట్ అయిపోయింది కాబట్టి మనం ఎన్ని చెప్పినా ఒకేలా ఉంటుంది. సో మ్యూజిక్ కూడా ఆల్రెడీ నేను సక్సెస్ఫుల్ ట్రాక్, సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి మేబీ ఈ సినిమాలో మ్యూజిక్ కానీ హిట్ అయితే ఆయనకు ఇంకో నెక్స్ట్ ఫేజ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంత మంచి మ్యూజిక్ ఉంది ట్రైలర్లో కూడా. సో అండ్ యాక్టర్స్ యాక్టింగ్ విషయానికి వస్తే, ప్రదీప్ రంగనాథన్ గారి గురించి మీకు తెలిసింది కదా. ఆయనకు సపరేట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఆయనకు సపరేట్ స్వాగ్ ఉంటుంది, ఆయనకు సపరేట్ యాటిట్యూడ్ ఉంటుంది. అవన్నీ మీకు ట్రైలర్లో నిండుగా కనపడితే ఎక్కడా లోటు ఉండదు, బాగుంటుంది. అవన్నీ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ మమితా బైజు గారు ట్రైలర్లో ఉన్నంత వరకు యాక్టింగ్ బాగా చేశారనిపించింది. మరి మూవీ చూశాక మొత్తం డీటెయిల్గా మాట్లాడుకున్నాం దాని గురించి. సో వీళ్ళిద్దరిని తీసేస్తే ఇంకా ట్రైలర్లో నాకు కనపడిన యాక్టర్స్ ఎవరంటే, ఒకటి శరత్ కుమార్ గారు. ఆయన రోల్ ఏంటో రివీల్ అవ్వలేదు కానీ బట్ స్టిల్ చూద్దాం మూవీలో ఆయన రోల్ ఏముంటుందో, విచ్ ఈస్ వన్ గుడ్ థింగ్. అండ్ నేహా శెట్టి గారు కనపడ్డారు, విచ్ ఈస్ ఏ సర్ప్రైజ్ ఫర్ మీ. మరి నేను మిస్ అయ్యాను అప్డేట్స్ నాకు తెలియదు కానీ నేహా శెట్టి గారిని చూసి సర్ప్రైజ్ అయ్యాను. అండ్ ట్రైలర్ లాస్ట్లో కమిడియన్ వస్తారు, ఆయన నాకు 100% మన కమిడియన్ సత్యలాగే అనిపించారు. మీరు కానీ ట్రైలర్ చూసుంటే ఒకసారి కింద కమెంట్స్లో చెప్పండి, ఆయన ఎవరంటారు? సత్య గారే కదా. ఓకే, అది ఆయన ఒకరిని చూశాను నేను. ఇలా మంచి యాక్టర్స్ అండ్ మంచి లైనప్ ఉంది సినిమా అంతా, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ మొత్తం అగైన్ ట్రైలర్ మొత్తం చూశాక నైస్ డీసెంట్ ట్రైలర్. అంటే థియేటర్కి వెళ్ళి చూడాలనిపించింది ఈ ట్రైలర్ చూడగానే. అసలు ఏముంటుంది సినిమాలో అన్న ఎక్సైట్మెంట్ బిల్డ్ అయింది ట్రైలర్ చూశాక నాకు. సో అందుకని ఐఎమ్ ఎక్సైటెడ్. ఈ ఫిలిం ఎప్పుడు రిలీజ్ అవుతుంది,
చూద్దాం ఒకసారి థియేటర్లో వెళ్ళి. చూసి వచ్చాక మూవీ గురించి డీటెయిల్ రివ్యూ చేస్తాను. మీరు కానీ ట్రైలర్ చూసింటే ట్రైలర్లో మీ ఫేవరెట్ బిట్ ఏంటో కింద కమెంట్స్లో పెట్టేయండి. అలానే ప్రదీప్ రంగనాథన్ గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే కింద కమెంట్స్లో పెట్టేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇది కొత్తగా స్టార్ట్ చేసాం, సినీ గ్లిమ్స్ అని, ఒక 1 వీక్ అయింది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సినీ గ్లిమ్స్. ఇలాంటి మరిన్ని కొత్త హానెస్ట్ రివ్యూస్తో మీ ముందుకు వస్తాం. మళ్ళీ కొత్త రివ్యూతో మీ ముందుకు వచ్చే వరకు అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బాయ్.